హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కొద్దిసేపటి క్రితం. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్న దాని ప్రకారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనక ఏదో జరిగింది అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. మరణం వెనక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాత్ర పైన అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ అనుమానాలని గతంలో కూడా వ్యక్తం చేశారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి అటువంటి వ్యాఖ్యలు విన్నాం. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్కి వస్తారు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుంటారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వైఎస్ షర్మిలను ఎదుర్కోవడం కోసం వైఎస్ఆర్సీపీ రెడీ అవుతోందనే విషయం అర్థమవుతోంది. వైఎస్ఆర్సీపీ రెడీ అవ్వడం మాత్రమే కాదు, వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి వెళ్తున్న కొంతమంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ టికెట్లు నిరాకరించడంతో షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న కొంతమంది ఎమ్మెల్యేలను అడ్డుకోవడంలో భాగంగా వ్యూహంగా సజ్జల ఇటువంటి వ్యాఖ్యలు చేశారా లాంటి చర్చ జరుగుతోంది. ఎలా వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి పనిచేసిన వాళ్ళు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అవుతూ వచ్చారు. సో ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి మరణం వెనక కుట్ర ఉంది, ఆ కుట్ర వెనక కాంగ్రెస్ ఉంది, అటువంటి కాంగ్రెస్లో షర్మిల ఉంది, అటువంటి షర్మిల దగ్గరికి మీరు వెళ్తారా అని ఒక సైకలాజికల్గా పార్టీని వీడుతున్న నాయకుల్ని డిఫెన్స్లో పడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీని వీడారు, షర్మిలతో కలిసి ప్రయాణం చేస్తానని చెప్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏం సమాధానం చెప్తారు? రాజశేఖర్ రెడ్డి గారి మరణం, ఆ మరణానికి కారణమైన పార్టీ, ఆ పార్టీలో మీరు ఎలా ఉంటారు అంటే, కాపు రామచంద్రారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతోంది. సో ఆయన కూడా రాజశేఖర్ రెడ్డిని అత్యంత అభిమానించే నాయకులుగా గతంలో, ఇప్పుడు ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటనే వీళ్ళంతా మాట్లాడారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా చాలామంది ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి మరణం పైన అనుమానాలు ఉన్నాయంటూ మాట్లాడారు, విచారణ చేయాలంటూ మాట్లాడారు, ఆ బ్లాక్ బాక్స్ ఏమైంది అంటూ మాట్లాడారు. అటువంటి వాళ్ళంతా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పనిచేయడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కూడా ఇదే ప్రశ్న రైజ్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో తమ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే నాయకులు, వైఎస్ ఫ్యామిలీకి విధేయులుగా ఉన్న నాయకులు పునరాలోచనలో పడే ఒక పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు ఇటువంటి వ్యాఖ్యల ద్వారా. అయితే ఈ వ్యాఖ్యలకి పార్టీని వీడాలనుకుంటున్న ఎమ్మెల్యేలు ఏం సమాధానం చెప్తారు అనే దానికంటే వైఎస్ షర్మిల ఏం సమాధానం చెప్తారు అనేది ఆసక్తి కలిగిస్తోంది. వైఎస్ఆర్సీపీ నేరుగా తమ పార్టీ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే, వైఎస్ఆర్సీపీ ఇటువంటి అటాక్ మొదలు పెడితే షర్మిల కౌంటర్ ఏంటి అనేది ఆసక్తి కలిగిస్తోంది. వైఎస్ షర్మిల ఏ రకంగా కౌంటర్ చేయబోతున్నారు? ఆ మాటకు వస్తే వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు, ఇదే విమర్శలు చేశారు. తన తండ్రి హత్య వెనక, తన తండ్రి మరణం వెనక, తన తండ్రిది మరణమా హత్యనా అనే అనుమానాలు ఉన్నాయంటూ కూడా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వైపు వేలు చూపించి కూడా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వైపే వేలు చూపిస్తూ పాదయాత్ర చేశారు, కాంగ్రెస్ పార్టీ వైపే వేలు చూపిస్తూ క్యాంపెయిన్ చేశారు. ఇప్పుడు ఆమె పార్టీలో ఉన్నారు కాబట్టి ఆమె ఎలా సమర్థించుకుంటారు దాన్ని అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది. షర్మిల ఏ రకంగా కౌంటర్ చేస్తారు? సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యల తర్వాత పార్టీని వీడాలనుకుంటున్న ఎమ్మెల్యేలు డిఫెన్స్లోకి వెళ్ళిపోతారా? తమ ఆలోచనని వెనక్కి తీసుకుంటారా? లేకపోతే షర్మిల ఏం మాట్లాడతారో చూసి ఆమె మాటలకు కన్విన్స్ అయ్యి కాంగ్రెస్లో చేరిపోతారా అనేది చూడాల్సి ఉంది. మొత్తంగా ఈ ఎన్నికల క్యాంపెయిన్లో మరోసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం చుట్టూ రాజకీయ చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఉండడానికి సంబంధించిన ఆస్కారం కనిపిస్తోంది.